హాయ్ రా. ఏం 2 రోజుల నుంచి కనపడలే? ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయిన తర్వాత గుండు కొట్టించుకొని వస్తాను. ఏం కొట్టించుకోలే? ఏమైంది? ఏంది మగని హంగు నోడతా ఇదియా? ఆపు, ఆపు. కన్నడలో మాట్లాడింది ఆపు. ఇది తెలుగు ఛానల్. నువ్వు తెలుగులో మాట్లాడు. ఏమి 2 రోజుల నుంచి కనపడలా? ఏంది కథ? ఏం లేదు నాన్న. ఆ రోజు ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయిందని కొంచెం బాధలో ఉన్నాం. ఆ బాధలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం. ఆర్‌సీబీ గెలిచింది. ఆర్‌సీబీ ఎలా గెలిచింది? అది చెన్నైలో గెలిచింది. 17 ఏళ్ల తర్వాత గెలిచింది. చెన్నైని 50 రన్ల తేడాతో గెలిచింది. ధోనిని కొట్టకుండా రెస్టింగ్ చేసింది. ప్రతి ఒక్కరిని అవుట్ చేసింది. రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లు తీసింది. అది ఆర్‌సీబీ. ఆర్‌సీబీ బౌలింగ్ ఎలా ఉంది? బౌలింగ్ లైనప్ ప్లస్ బ్యాటింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నువ్వు అదే మాట్లాడుతున్నావు. పోనీలే ఆర్‌సీబీ ఒక మ్యాచ్ గెలుస్తుందిలే అని వదిలేసినాం. లేకపోతే మేము గెలవలేక కాదు. చూసినా మా రవీంద్ర ఎలా కొట్టాడు, మా రవీంద్ర జడేజా ఎలా కొట్టారు, లాస్ట్లో మా ధోని ఎలా కొట్టాడు. అదిరా మా బ్యాటింగ్ లైనప్. కొంచెం ఉంటే మీరు ఈరోజు ఓడిపోయేవాళ్ళు. అది మా స్టైల్. కానీ జస్ట్ మిస్ అయిపోయింది. బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయినాం. లాస్ట్లో కొంచెం డౌన్ఫాల్ అయింది. ఏందమ్మా లక్కు కలిసి వచ్చిందా నాకు? అరే మనం ఫస్ట్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాంరా. ఏందన్నా ఫ్రాంక్గా మాట్లాడుకోవడం కరెక్ట్. ఫస్ట్ మాట్లాడుకుందాం దేని గురించి? చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ గురించి. అరే ఎన్ని క్యాచ్లు మిస్ చేస్తారా? చేతికి వచ్చిన క్యాచ్ మిస్ చేస్తారు, రన్నింగ్ క్యాచ్లు మిస్ చేస్తారు, ప్రతి క్యాచ్లు మిస్ చేస్తారు. ఎన్ని క్యాచ్లు మిస్ చేస్తారు? ఆ క్యాచ్ల వల్లే కదా మీరు ఓడిపోయింది. ఆ క్యాచ్ల వల్ల మాకు లైఫ్లో వచ్చి మేము మామూలుగా కొట్టలేదా? అది ఓకే, అక్కడితో వదిలేసాము. రెగ్యులర్ ఇంటర్వెల్లో క్యాచ్లు మిస్ చేయడం, వికెట్లు పడుతున్నా కూడా క్యాచ్లు మిస్ చేశారు. క్యాచ్లు మిస్ చేసిన తర్వాత మా బ్యాటింగ్ ర్యాండమ్ చూసారా? ఫస్ట్లో వచ్చిన సాల్ట్ పిచ్చ కొట్టాడు. కోహ్లీ కూడా ఆడాడు. తర్వాత దేవధర్ పటికల్ ఆడాడు. ఏంది రజిత్ పటిదార్ అదే రజిత్ పటిదార్ మా పటిదార్ కూడా బాగా ఆడాడు. లాస్ట్ దాకా 51 రన్స్ కొట్టాడు. మిగిలిన వాళ్ళందరూ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొట్టాడు. లాస్ట్లో టిమ్ డేవిడ్ కొట్టిన 22 రన్స్ ఎట్లా కొట్టాడు? మీకు సైకలాజికల్గా 176 రన్స్ కొట్టడమే ఫిక్స్ చేసినాము. కానీ లాస్ట్లో వచ్చిన టిమ్ డేవిడ్ వచ్చి 22 రన్స్ కొట్టాడు. అయినా 176 రన్స్ కొట్టినా కూడా మీరు ఓడిపోవాలి కదరా. మాకు 50 రన్స్ తేడా విన్ ఇచ్చారు. చెన్నై ఈరోజు ఓడిపోయింది. ఈ సల కప్ నమ్దే అంటున్నా ఉన్నాం. ప్రతిసారి ఇట్నే ఉన్నాం. 18 ఏళ్ళ నుంచి ఏమైంది? ఏదో ఈరోజు గెలిచారు. అయినా కూడా చెన్నైలో మీరు ఒక్క మ్యాచ్ గెలవడానికి 18 ఏళ్ళు పట్టిందిరా. అది తెలుసా నీకు? 18 ఏళ్ళ తర్వాత చెన్నైలో గెలిచింది. అంటే ఈ 18 ఏళ్ళు ఏం పొడవలేని వాళ్ళు ఇప్పుడు ఓడిచారా? అదేగా చెప్తుంది. ఈరోజు ఏదో అదృష్టం కొద్దీ గెలిచారు. లేకపోతే 18 ఏళ్ళలో ఇంకా గెలిచేవాళ్ళు కూడా కాదు. జస్ట్ మా ఫీల్డింగ్ కొంచెం సైడ్ ఇచ్చింది. తర్వాత మా బ్యాటింగ్ గురించి కొంచెం హ్యాండ్ ఇచ్చింది కాబట్టి మేము ఓడిపోయినాం. కానీ లేకపోతే మేమే గెలిచేవాళ్ళం రా చెన్నయ్యే. అన్నీ అనుకూలంగా మీకే గెలిచారని అనుకుందాం. మళ్ళీ ఎందుకు ధోని వచ్చినాక లాస్ట్లో ఆడలిచ్చలేకపోయినాము? మా బౌలింగ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది. లాస్ట్ ఓవర్లో ఏదో మెరుపులు మెరిపించారు కానీ ఎవరు కొట్టలేకపోయారు. రవీంద్ర జడేజా కొట్టలేకపోయాడు, ధోని కొట్టలేకపోయాడు. ధోని ప్రతి బాల్ 6 కొడతారని చెప్పి అందరూ అంటారు కదా. ఎందుకు కొట్టలేకపోయాడు? అది మా టైమింగ్, మా క్యాప్టెన్సీ. కోహ్లీ రిఫరెన్స్ ఎట్లుంది చూసావా? ధోనిని కూడా రిస్ట్రిక్ట్ చేశాము. అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఈరోజు మ్యాచ్ కూడా గుర్తుపెట్టుకో. ఈరోజు ఇంకొక మ్యాచ్ ఉంది గుర్తుందా? ముంబై వర్సెస్ జీటీ తెలుసా నీకు? చూసావా? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా ముంబైయే గెలుస్తుంది అని చెప్తున్నాను. గెలుస్తుంది. ఈరోజు రోహిత్ శర్మ ఖచ్చితంగా 80 రన్స్ పైన స్కోర్ చేస్తాడు. స్కై కూడా 80 రన్స్ పైన స్కోర్ చేస్తాడు. బోల్ట్ 3 వికెట్లు తీస్తాడు. మ్యాచ్ మేమే గెలుస్తా. పోమ్మా పక్కకి వెళ్ళాడుకో. ఫ్రెండ్స్ వీడు ఇట్లనే ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. కానీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం మిమోజీ. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.